A man invested a total sum of 10,000 in a company. Part of the sum was invested at 10% simple interest per annum and the remaining part at 15% simple interest per annum. If the total interest occurred to him 2 years is equal to 2,400. The sum invested at 15% simple interest per annum. లెక్క చదవడానికి పెద్దగా ఉంది కానీ టోటల్ సమ్ అనేది మనకు 10,000 అమౌంట్ అనేది కంపెనీ ఏ పార్ట్ ఆఫ్ ద సమ్ వాజ్ ఇన్వెస్టెడ్ 10%. సమ్ ఆఫ్ ద పార్ట్ ఎంత 10%, ఈ రిమైనింగ్ పార్ట్ 15%. మనకి కింద క్వశ్చన్లో ఇచ్చిన దాని ప్రకారం 2 years తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ 2,400 అని ఇచ్చాడు. 2 years తర్వాత 2,400 అంటే 2 1 2 1 yearకి ఎంత అవుతుంది? 1 yearకు 1,200 అవుతుంది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఏ మ్యాన్ ఇన్వెస్టర్ 10,000 10%కి ఇచ్చాడు 15%. ఈ 15% 10 + 5%గా రాసుకోవచ్చు. 10% + 5%. ఇక్కడ 10 ఇక్కడ 10 10% అంటే 10,000లో 10% ఎంత అవుతుంది? 10,000 × 10/100. 2 zeros 2 zeros will be cancelled. 1,000 rupees. 1,000 rupees ఇంట్రెస్ట్ వచ్చింది. బట్ ఎక్స్ట్రా 5% ఉంది కదా, ఈ 5% అంటే మనకి ఇంట్రెస్ట్ 1,200 అని ఇచ్చాడు. 1,200 - 1,000 rupees అనేది 200 rupees ఈజ్ ఈక్వల్ టు ద 200 rupees ఈజ్ ఈక్వల్ టు ద దిస్ ఎక్స్ట్రా వచ్చిన 5%. 5% ఈజ్ ఈక్వల్ 200 అయినప్పుడు 5 1 జా 5 40 జా 1% ఈజ్ ఈక్వల్ టు 40 rupees. 100% ఈజ్ ఈక్వల్ టు 4,000 rupees. మరి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చింది ఏంటి? సమ్ ఇన్వెస్టెడ్ ఎట్ 15% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం అన్నాడు. 15%కి కదా 15% ఇది 100% 4,000 rupees అయింది. 4,000 rupees ఆన్సర్ వచ్చి 4,000 rupees.